Today is the tutorial our revision on the twin amplifier circuits. Okay, right. Twin amplifiers, you know the amplifier concepts. There are different types of amplifiers. In the transistor sections, transistor means using BJT and field effect transistor. Suppose using BJT, as per the configurations, three types of amplifiers: common base, common emitter, and common collector amplifier circuits. As well as in the field effect transistor, three types of amplifiers are there. Three types are common source, common gate, and common drain amplifiers. Okay. In the both type of the amplifier circuits, most popular configuration of the amplifier is CE mode in the BJT and a common source in the field effect transistor. Okay. Because the importance of the C and CS, both transistor, it provides 180 degrees phase shift. That's why it is most popular configuration in the C amplifier, BJT and common source FET amplifiers. ఓకేనా అందువల్ల మనకి కామన్ సోర్స్ సి యాంప్లిఫైర్ తీసుకుంటే కనుక సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్ మీన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్. ఓకే, నెక్స్ట్ tuned voltage amplifier circuits, all type of amplifier circuit using CE mode. సో కామన్ emitter configuration తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ట్యూన్డ్ యాంప్లిఫైర్ సర్క్యూట్ ఉంది. బిఫోర్ ద చాప్టర్ ఆసిలేటర్స్ నేర్చుకున్నారు. ఓకేనా, ఆసిలేటర్ మీన్స్ దెర్ ఈజ్ ఎన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్, బట్ దట్ ఈస్ నోన్ యాజ్ యాంప్లిఫైర్ అన్నాము. సో యాంప్లిఫైర్ రిక్వైర్డ్ కండిషన్ ఈస్ ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ 0 degrees or 360 degrees phase shift on them, because 360 degrees phase shift means it is split into one is 180 degrees phase shift from C configuration and the 180 from the feedback network. So oscillators తో కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ మనం C కాన్ఫిగరేషన్ ఇచ్చేస్తున్నారు. అలాగే 30 ఇచ్చేస్తే కనుక కామన్ సోర్స్ అవుతుంది. ఓకేనా, సో దాంట్లో ఆసిలేటర్స్ ఉంటే కూడా మనకి యాంప్లిఫైర్ సర్క్యూట్స్ లాగా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండదు వాటిల్లో ఆసిలేటర్స్ కి. ఎందుకని దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఇన్పుట్, ఏసీ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్స్ ఉండవు. కాబట్టి మనకి యాంప్లిఫైర్స్ అవుట్పుట్ కావాలంటే చాలా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కి ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ కావాలి. గెయిన్ మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ తీసుకోవట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్ ఇన్పుట్, సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండదు. ఆసిలేటర్స్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్. ఓకే, ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే మన యాంప్లిఫైర్స్ సి కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చేస్తున్నాము, ట్యూన్ వోల్టేజ్ లో కూడా ఎలా ఎక్కడ ఇచ్చేస్తామని చెప్పడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. సో సి కాన్ఫిగరేషన్ మీద ఆసిలేటర్ ఎలా ఇచ్చేస్తున్నామో, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఇచ్చేస్తున్నప్పుడు విత్ అండ్ వితౌట్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం. అక్కడ వితౌట్ ఫీడ్బ్యాక్ తీసుకున్న దాంట్లో కెపాసిటర్ ఎఫెక్ట్స్ ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఆ కెపాసిటర్ బైపాస్ కెపాసిటర్ కనుక ఇచ్చేస్తే, చేయకపోతే కనుక రెండు వస్తాయి. విత్ ఫీడ్బ్యాక్ అన్నాం కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చేసినప్పుడు జనరల్ గా ఫ్యాక్టర్ ఏమొస్తుంది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి? రెడ్యూస్ ది గెయిన్. గుర్తుందండి, ఓన్లీ 14 మెంబర్స్ వచ్చారు ఇప్పటికి. రెడ్యూస్ ది గెయిన్ అన్నాము, అంటే గెయిన్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి విత్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్స్ అన్నాం కదా. ఏఎఫ్ ఈజ్వల్ టు ఏ బై 1 ప్లస్ బీటా ఏఎఫ్ ఫార్ములా రాస్తారు, గుర్తుందండి. సో దాని నుంచి మనకి గెయిన్ ఈజ్ రెడ్యూస్ బై ది ఫ్యాక్టర్ ఆఫ్ 1 ప్లస్ బీటా టైమ్స్ అని నేర్చుకున్నారు యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. అది రైట్. నెక్స్ట్ లాస్ట్ ప్రీవియస్ చాప్టర్స్ లో పవర్ యాంప్లిఫైర్స్ కూడా నేర్చుకున్నారు కదా. పవర్ యాంప్లిఫైర్స్ ఏం డిఫైన్ చేస్తాము, అక్కడ కూడా సి మోడ్ యాంప్లిఫైర్ ఇచ్చేస్తున్నారు, గుర్తుందా? పవర్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్ లో పవర్ ఎఫిషియన్సీ అనేది డెరైవ్ చేస్తుంటారు. ఓకేనా, హార్మోనిక్ కండిషన్స్, డిస్టార్షన్స్ అండ్ క్లాస్ ఆర్ డిస్టార్షన్, ఇంకా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి యాంప్లిఫైర్స్ అండ్ పుష్ పుల్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. సో ఇటు నుంచి పవర్ ఎఫిషియన్సీ అనేది డెరైవ్ చేస్తుంటాం. ఎఫిషియన్సీ అనేది అవుట్పుట్ పవర్, ఇన్పుట్ పవర్. ఇక్కడ అవుట్పుట్ పవర్ ఏం తీసుకుంటున్నాం యాంప్లిఫైర్స్ లో? అవుట్పుట్ పవర్, ఏసీ పవర్ ఇన్పుట్, డిసి పవర్ కదా. ఇట్ ఈస్ ఆపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ది రెక్టిఫైర్ సర్క్యూట్స్. సో అన్ని కూడా మన థియరీలో నేర్చుకుని ఉంటారు. అలాగే ప్రాక్టికల్ గా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఏవైతే మనకు ఫీచర్స్ ఉన్నాయో, ఫీచర్స్ అన్ని కూడా ప్రాక్టికల్ లో అబ్జర్వ్ చేస్తాం మనం. సో మేబీ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ వీక్ పాసిబిలిటీ ఉండి మీరు నేర్చుకోగలిగితే
ఎక్స్పెరిమెంట్స్ లిస్ట్ పంపించారు, చూసుకున్నారు అందరూ. ఇన్ఫార్మ్ చేసుకోండి, అబ్జర్వేషన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని స్పైరల్ తీయించుకోండి యాజ్ ఇట్ ఈజ్. తర్వాత ప్రాక్టికల్ గా రికార్డ్ షీట్స్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు. థియరీ హార్డ్వేర్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్, సిమ్యులేషన్ అసెస్మెంట్ గా తీసుకుని జేపీ సార్ పంపించారు. మీకు దాని ప్రకారం రికార్డ్ షీట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం అవి. వీలైతే నెక్స్ట్ వీక్ లో డెమాన్స్ట్రేషన్ కూడా ఆన్లైన్ లోనే చెప్తాము. దానికి సంబంధించిన అన్ని కూడా చూసుకుంటే పాసిబిలిటీ ఉంటే కనుక చేస్తారు. అదర్వైజ్ ఎక్స్పెరిమెంట్ కి వచ్చినప్పుడు మీకు రైటప్ రాయడానికి, వైవా క్వశ్చన్స్ అవి అటెంప్ట్ చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అందువరకు చెప్తాము. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఎగ్జామ్ ఏ క్షణంలో పెట్టినా కూడా రాయటానికి సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే కనుక ఒకసారి రివిజన్స్ చేసుకుందాం చాప్టర్ వైజ్. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ లాస్ట్ అడగండి, క్లారిటీ. గుడ్. ఓకే, సో అది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, పవర్ యాంప్లిఫైర్స్ లో ఎలా యూజ్ చేస్తున్నాము, ఆస్టర్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, సిఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ట్యూన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ లో కూడా సిఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తున్నాం. సింగిల్ స్టేజ్, 2 స్టేజ్ అండ్ స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ అనేవి 3 టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ వస్తాయి ఇంట్లో. ఈ మెయిన్ కాన్సెప్ట్ ట్యూన్ యాంప్లిఫైర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ టు ది ప్రీవియస్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ నుంచి కానీ, పవర్ యాంప్లిఫైర్స్ వీటిలో కానీ, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ కానీ, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ కానీ, వీటన్నిటి కూడా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ట్యూన్ యాంప్లిఫైర్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు ముందు కూడా చెప్పాను. ఒకసారి అది డ్రా చేస్తాను చూడండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో మనం గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీలో తీసుకున్నప్పుడు ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్స్ 3 టైప్స్ ఆఫ్ ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్స్ లో జస్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇలా ఉంటుంది అనమాట. అవి ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో 3 డెసిబెల్ లైన్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ లెవెల్ తీసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ లో ఈ బ్యాండ్ విడ్త్ అనేది F1 మైనస్ F2 కదా, F2 మైనస్ F1 కదా, బ్యాండ్ విడ్త్ అనేది వెరీ నేరాగా ఉంటుంది. అంటే సడన్ గా మనకు స్మాల్ చేంజెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం గెయిన్ అనేది మాక్సిమం పీక్ అనేది వస్తుంది అన్న మాక్సిమం వోల్టేజ్. దాంట్లో సడన్ గా ఇంక్రీజ్ అయ్యి సడన్ గా ఫాలో అవడం వల్ల ఈ ప్లేస్ ఏమవుతుందంటే మనకి స్మాల్ బ్యాండ్ విడ్త్ అనేది రావడానికి చేస్తుంది, నేరో బ్యాండ్ విడ్త్ అంటాం అనమాట. సో ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్స్ యాంప్లిఫై నేరో బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. డెఫినేషన్స్ కూడా ఉన్నాయి, అవి చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, లాస్ట్ టైం కొన్ని అనాలిసిస్ అని కూడా చెప్పారు కూడా, ఐడియా ఉండదు మీకు. ఇది కూడా చూడండి అమ్మ, రైట్. Now the reason of the tuned voltage amplifier is the tuned amplifier uses parallel tuned circuit. వీటి అందర్ నేమ్స్ కూడా ఇచ్చారు, గుర్తుంది కదా మీకు. ట్యూన్డ్ సర్క్యూట్ అందర్ నేమ్స్ ఆసిలేటర్ లో నేర్చుకున్నారు. వాట్ ఆర్ ద అందర్ నేమ్స్ ఆఫ్ ద ట్యూన్డ్ సర్క్యూట్స్? ట్యాంక్ సర్క్యూట్, రెజొనెన్స్ సర్క్యూట్, ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్స్ అన్ని కూడా వస్తాయి అనమాట, ఎల్సీ నెట్వర్క్. సో ట్యూన్డ్ యాంప్లిఫైర్ యూజెస్ ఏ ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్స్ యాజ్ ఇట్స్ లోడ్ ఇంపెడెన్స్. ఓకే, the gain of the transistor amplifier is directly proportional to the value of its load impedance. అంటే మనకి గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీకి చూస్తున్నాం కదా, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో ఇక్కడ ఇంపెడెన్స్ లోడ్ ఇంపెడెన్స్ అంటే డైరెక్ట్ ప్రొపోర్షనల్ లోడ్ ఇంపెడెన్స్ అని కూడా తీసుకుంటారు. అది చివరిలో క్లాసిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఏ ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్ హ్యాస్ హై ఇంపెడెన్స్. ప్లీజ్ రిమెంబర్, a tuned circuit provides high impedance వస్తుంది, yet its frequency of the resonance and impedance falls. ఓకేనా, ఇంపెడెన్స్ ఫాల్స్ షార్ట్లీ యాజ్ ద ఫ్రీక్వెన్సీ. సో సడన్ గా మనకి గెయిన్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. హెన్స్ గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కర్వ్, ఓకే, ఆఫ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ది ఇంపెడెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి, గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఎలాగో తీసుకున్నామో అలాగే ఇంపెడెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ కర్వ్ అనేది వస్తుంది అనమాట అవి. ఓకే, ఆఫ్ ది ట్యూన్ సర్క్యూట్. రైట్, నెక్స్ట్ లైన్ చూడండి. ఈ ట్యూన్ సర్క్యూట్ యాంప్లిఫైర్ డిస్క్రిప్షన్ అనేది ఫాలో అవ్వండి. ఆల్రెడీ మెటీరియల్ కూడా పంపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ట్యూన్ యాంప్లిఫైర్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. Tuned amplifiers are used for amplification of narrow band frequencies. Okay, within the brackets in a particular single frequency అని ఇచ్చారు.
ఇక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర కూడా ఉంటుంది. డిఫరెన్స్ బట్టి మారుతుంది చూడండి. ఇన్ ఏ ట్యూన్డ్ యాంప్లిఫైయర్ హార్మోనిక్ డిస్టార్షన్ ఈజ్ వెరీ స్మాల్. ప్లీజ్ రిమెంబర్, ఇన్ ఏ ట్యూన్డ్ యాంప్లిఫైయర్ హార్మోనిక్ distortion is very small since the tuned circuit impedance and gain of the amplifier becomes small. Very smallest one that harmonic frequency. Okay, the conditional point and away. Next, in order to obtain a large overall voltage gain, it is required to use a number of tuned amplifier stages. In order to obtain large overall voltage gain. So overall voltage కావాలనుకుంటే కనుక it requires to the use a number of tuned amplifier stages in cascaded. ఈ క్యాస్కేడెడ్ స్టేజెస్ లో తీసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ట్యూన్ సర్క్యూట్ సింగిల్ ట్యూన్డ్, డబుల్ ట్యూన్డ్, స్టాగర్ ట్యూన్డ్ అని ఉంటాయి సర్క్యూట్స్ లో. ఓకేనండి, సింగిల్ ట్యూన్ లో మనకి సి యాంప్లిఫైర్ యూజ్ చేసుకుని ఇంపిడెన్స్, లోడ్ ఇంపిడెన్స్ యూజ్ చేసుకుని మనకు ఆపరేట్ చేస్తాము. తర్వాత డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్స్ లో ఎల్సీ నెట్వర్క్ సింగిల్ ఎల్సీ వస్తుంది. దాన్ని 2 ఎల్సీ నెట్వర్క్స్ కనుక యూజ్ చేసుకుంటే విత్ సి సింగిల్ సి కాన్ఫిగరేషన్ దట్ ఈస్ ద డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. అందరు మీకు ఆపరేషన్స్ అండ్ అనాలిసిస్ చెప్పినప్పుడు ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్స్ అని ఇస్తారు. ఓకేనండి, ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్ లో లూజ్ కప్లింగ్, టైట్లీ కపుల్డ్ అండ్ క్రిటికల్ కపుల్డ్ అని 3 టైప్స్ ఆఫ్ కప్లింగ్ నేర్చుకుని ఉంటారు. ఓకే, సో అందులో మనకు ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్ లో ఈ నెంబర్ ఆఫ్ స్టేజ్ యాంప్లిఫైర్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఓవరాల్ లార్జ్ వోల్టేజ్ గెయిన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వాటిలో నేరో బ్యాండే బట్ దాంట్లో వోల్టేజ్ గెయిన్ ఇస్ లార్జర్ అండ్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్. స్టాగర్ ట్యూన్ తీసుకున్నారు అనుకోండి, 2 సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకుని క్యాస్కేడ్ కనెక్షన్ కనెక్ట్ చేస్తే కనుక దాన్ని స్టాగర్ ట్యూన్ అంటారు విత్ సింగిల్ పవర్ సప్లైస్. ఓకే, దీస్ ఆర్ క్యాస్కేడ్ ట్యూన్ యాంప్లిఫైర్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్. దీని ప్రకారం క్లాసిఫై చేసి ఉన్నాయి చూడండి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ది tuned amplifier circuits. Okay, tuned amplifiers may be classified as per the cascading connection. First one is the single tuned amplifier. Okay, single tuned amplifier. That means single tuned amplifier. Second one is double tuned amplifier. Third one is STAGGER, stagger tuned amplifier circuit. Okay, there are 3 amplifier circuits. ఎగ్జామినేషన్స్ 3 కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. అవి అంటే ఏబీ చాయిస్ ఉంటాయి కాబట్టి రెండిట్లో వేస్తారు. కంపారిజన్స్ కానీ, అనాలిసిస్ కానీ, ఆపరేషన్ వైజ్ కానీ ఒక 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి వీటిలో. సో సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ డెఫినెట్ చేస్తే కనుక సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ యూజెస్ 1 ప్యారలల్ రెజోనెంట్ సర్క్యూట్. ఓకేనా, ఎల్సీ నెట్వర్క్ సింగిల్ గా ఉంటుంది అట్ ది కలెక్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. ఓకే, సేమ్ టైప్ సర్క్యూట్ మనకి హార్ట్లీ ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ అని చెప్తాము. ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ అండ్ ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ చూడండి, రెండింటికి సిమిలర్ గా ఉంటుంది. ఈ 2 సర్క్యూట్ కి డిఫరెన్స్ ఏంటంటే ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్స్ లో దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇన్ ది సర్క్యూట్ డయాగ్రామ్. బట్ ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్ కి యాంప్లిఫైర్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తారు, స్మాల్ సిగ్నల్ అప్లై చేస్తాం. బట్ అట్ ది కలెక్టర్ టెర్మినల్ దగ్గర ఎల్సీ నెట్వర్క్ ఉంటుంది. ట్యూన్ ఆసిలేటర్ లో కూడా కలెక్టర్ దగ్గర ఎల్సీ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో 2 కంపేర్ చేసుకున్నాం అవి యాంప్లిఫైర్స్ లోనే ఆసిలేటర్స్ వచ్చినప్పుడు ట్యూన్ కలెక్టర్ది. రైట్, parallel circuit as load impedance in each stage and all tuned circuits are tuned at same frequency. ఇది కండిషన్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్స్ కి. ఇది డెఫినేషన్ లో కండిషన్ కూడా వస్తుంది. సెకండ్ చూడండి, స్టాగర్ ట్యూన్ లాస్ట్ లో వస్తుంది. తర్వాత డబుల్ ట్యూన్ చూడండి, రెండోది డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్. ఓకే, ఇది ఫస్ట్ కదా. డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ యూజెస్ 2 ఇండక్టివ్లీ కపుల్డ్, అంటే 2 ఎల్సీ నెట్వర్క్ యూజ్ చేసుకుని 2 ఎల్సీ నెట్వర్క్స్ లో ఇండక్టర్ ఉంటుంది కదా, ఇండక్టివ్ కప్లింగ్ ఉంటుంది అనమాట. అవి L1, L2, C1, C2 లాగా. సో 2 ఇండక్టివ్ కపుల్డ్ ట్యూన్ సర్క్యూట్స్ పర్ స్టేజ్. బోత్ ట్యూన్ సర్క్యూట్స్ ఆర్ ట్యూన్డ్ అట్ సేమ్ ఫ్రీక్వెన్సీస్. అంటే సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్, డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ రెండింటికి కూడా ట్యూన్ సర్క్యూట్స్ ట్యూన్డ్ టు ది సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ చేంజెస్ ఉండదు. థర్డ్ వన్ దగ్గర చూడండి, థర్డ్ వన్ ఇస్ స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్. ఇప్పుడు మిడిల్ లో రాశాను, స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ యూజెస్
a number of single tuned stages in a cascade. ఒకనట్టు 2 సింగిల్ స్టేజెస్ యూజ్ చేసి క్యాస్కేడ్ కనెక్ట్ చేస్తే దాన్ని క్యాస్కేడ్ కనెక్షన్ అంటాము. దట్ కనెక్షన్ ఈజ్ సక్సెసివ్ tuned circuits being tuned to the slightly different frequencies. ఇది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ 2 ట్యూన్ సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ట్యూన్ అవుతుంది. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ది ట్యూన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ కి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ సర్క్యూట్ క్లాసిఫైడ్ యాజ్ అగైన్ అనదర్ క్లాసిఫికేషన్ ఉంది. Come to the single tune amplifier circuit. Again, in the single tune amplifier, it can be further classified as capacitive coupled single tune amplifier, transformer coupled single tune amplifier. Two types ఉన్నాయన్నమాట ఇందులో మనకు సిలబస్ వచ్చింది కెపాసిటివ్ కపుల్డ్ కాబట్టి కెపాసిటివ్ కపుల్డ్ అవుట్పుట్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ ద కలెక్టర్ టెర్మినల్ విత్ కెపాసిటర్ అనమాట. ఒక ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ కపుల్ అవుతుంది. ఓకే, now these are classification of the twin amplifier circuits. ఓన్లీ 35 మెంబర్స్ వచ్చారు. ఇందులో నెంబర్ ఏ సెక్షన్ ఫ్రమ్ 1 to వరకు ఉన్నారు, 53 వరకు ఉన్నారు. ఏ సెక్షన్ వాళ్ళు మరి మిస్ అయిన వాళ్ళు ఉండాలి కదా, ఆల్రెడీ చెప్పాను. 8 మెంబర్స్ ఉన్నారు ఏ సెక్షన్ అవుట్ ఆఫ్ 100. ఓకే, మెటీరియల్ ఏమన్నా జాగ్రత్త చదువుకోండి. ఓకే, స్లైడ్స్ అవి కూడా పంపించాను, ఒకసారి జాగ్రత్త ఫాలో ఉన్నాం. ఎక్కడో చోట ఎగ్జామినేషన్ ఇచ్చినప్పుడు మాకు తెలియలేదనే కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి రైట్ హ్యాండ్ సిద్ధపడండి. సెకండ్ వన్ సింగిల్ ట్యూన్ చూడండి. సో అకార్డింగ్ టు క్లాసిఫికేషన్ ఇది 2 టైప్స్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ 2 టైప్స్ తీసుకున్నారు కదా, కెపాసిటర్ కపుల్డ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ అను. ఇందులో కెపాసిటర్ కపుల్డ్ తీసుకుంటే కెపాసిటర్ కపుల్డ్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ ఇది. ఓకే, సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ట్యూన్ కలెక్టర్ లాగా లేదా ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ లా లేదు, ఇది సి యాంప్లిఫైర్ యూజ్ చేసుకుని. ఓకే, అబ్జర్వ్ చేస్తారా? సేమ్ సర్క్యూట్ ఎల్సీ నెట్వర్క్ యూజ్ కనెక్టెడ్ అయితే కలెక్టర్ టెర్మినల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండక్టర్ కపుల్డ్ రెండు డిఫరెంట్ ఒక ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ తీసుకుని ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఉండదు ఆసిలేటర్ కి. సో ఇన్పుట్ లేకుండా డైరెక్ట్ కనెక్ట్ చేస్తే కనుక దట్ సర్క్యూట్ యాక్ట్ అయితే ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్పుట్ అప్లై చేస్తారో దట్ ఈస్ ట్యూన్డ్ కలెక్టర్ యాంప్లిఫైర్. దాన్ని ట్యూన్డ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటారు, ఆర్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఆర్ ట్యూన్డ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ఆర్ ట్యూన్డ్ కలెక్టర్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. సో ఏదైనా మనకు డిఫరెన్స్ చేసుకోవచ్చు. జనరల్ యాంప్లిఫైర్ సర్క్యూట్ తీసుకోగానే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్. ఓకేనా? సో యాజ్ పర్ ది రీడింగ్స్ మనకు ఇది ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది మీకు. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మెజర్ ద అవుట్పుట్ వోల్టేజ్ తీసుకున్నారు అనుకోండి, అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వోల్టేజెస్. ఆ రెండింటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. గెయిన్ ఇన్ డెసిబుల్. సో 20 log AV. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ 20 millivolts at 1 kHz కానీ 50 millivolts తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో అవుట్పుట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి గెయిన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అయితే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ కనుక మెజర్ చేస్తే ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తాం. చూడండి, ఇక్కడ నేరో బ్యాండ్ వస్తే సడన్ గా రైజ్ అయ్యి సడన్ గా ఫాలో అవుతుంది అనమాట. యాజ్ పర్ ద సర్క్యూట్ ఆపరేషన్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ అంటాం, BW. సేమ్ యాజ్ యాంప్లిఫైర్ సర్క్యూట్, అయితే నేరో బ్యాండ్ లో ఉంటుంది అంతే. ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ డెఫినేషన్ నేర్చుకున్నారు. ట్యూన్ అట్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ విత్ నేరో బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది యాంప్లిఫైర్స్ అకార్డింగ్ టు బ్యాండ్ విడ్త్. గుర్తుందండి, నేరో బ్యాండ్, వైడర్ బ్యాండ్ విడ్త్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది యాంప్లిఫైర్స్. నేరో బ్యాండ్ లోనే ఈ ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్స్ వస్తాయి. రైట్, ఆపరేషన్ చూద్దాం ఒకసారి. సర్క్యూట్ అనాలిసిస్ మీకు ఆల్రెడీ సి యాంప్లిఫైర్ ఉంది కదా, R1 R2 బయాసింగ్ నెట్వర్క్, RE CE రెసిస్టర్స్. It provides the necessary DC bias to the transistors stabilization. ఓకేనా? కెపాసిటర్ అండ్ ఇండక్టర్ LC నెట్వర్క్. ఇట్ ప్రొవైడ్స్ వెరీ హై ఇంపిడెన్స్. రాసాను చూసారా, వెరీ హై ఇంపిడెన్స్ ప్రొవైడ్స్ LC నెట్వర్క్ at the collector of the transistor.
output is taken from the collector terminal through the coupling device, coupling capacitor, CC. Input signals Vs and Rs, source signal and source voltage. Input capacitor is blocking capacitor. So operations and bypass capacitor is the CE. Okay. ఇది ప్రాక్టికల్ సిసి అనేది నీళ్ళు అవుతుంది అనమాట. ప్రాక్టికల్ సర్క్యూట్స్ లో ఉండదు. ప్రాక్టికల్ చేసినప్పుడు ఇక్కడ సిసి లేకుండా అవుట్పుట్ తీసుకోవాలి. కనెక్ట్ డైరెక్ట్లీ. ప్లీజ్ రిమెంబర్ ప్రాక్టికల్ మోడ్. సో సిసి కనెక్ట్ చేయకూడదు ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ సర్క్యూట్ లేదు కాదు, ఆపరేషన్ చూద్దాము. సర్క్యూట్ అబ్జర్వ్ చేశారు కదా, సేమ్ సి యాంప్లిఫైర్ మోడ్ లోనే ఉంది కదా. సి యాంప్లిఫైర్ కావాలంటే ఇండక్టర్ కపుల్ కాకోకుండా రెసిస్టర్స్ పెట్టారు అనుకోండి, ఆ సి యాంప్లిఫైర్ సర్క్యూట్ వస్తుంది. కలెక్టర్ దగ్గర ఎల్సీ నెట్వర్క్ ఇస్తే ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ అవుతుంది. ఇన్పుట్ సిగ్నల్ లేకపోతే ట్యూన్ కలెక్టర్ ఆసిలేటర్ అవుతుంది. సర్క్యూట్ చేంజెస్ చేయండి. రైట్, సీ ద ఆపరేషన్. చూడండి, ది అవుట్పుట్ అక్రాస్ ది ట్యూన్ సర్క్యూట్ ఈస్ coupled to the next stage of the through the coupling device. This is construction point. The output is across the tune circuit is coupled to the next stage through the coupling capacitor. ఒకవేళ 2 స్టేజ్ యూజ్ చేసుకున్నారు అనుకో, స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ అవుతుంది యూజింగ్ సిసి. సో సింగిల్ స్టేజ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఓన్లీ సిఈ మోడ్ సింగిల్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ రెసిస్టర్స్ R1, R2, RE provides stabilization and DC biasing. Operation on the the signal is applied. Signal means 20 millivolts or 50 millivolts. A small signal model. The small signal is applied at the input terminal through the capacitor, blocking capacitor CB. The resonant frequencies of the tune circuit made equal to that of input signal. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మవి. ఎప్పుడైతే మీరు సిగ్నల్ అప్లై చేస్తున్నారో దెన్ the resonant frequencies of tuned circuit is made equal to that of input signal. ఓకేనండి, resonant frequency కి ఇన్పుట్ సిగ్నల్ ఈక్వల్ అవుతుంది. అండర్ దిస్ కండిషన్ tuned circuit offers a very high impedance to the input signal. ఇంతకుముందు మనకి అప్లై చేసినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ అని తీసుకున్నాం కదా, అలాగే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ది ఇంపెడెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కూడా తీసుకున్నాం. గుర్తుందా? రెండు కర్రలు ఈక్వల్ అవడానికి. దానికి రీజన్ ఇది, ఎప్పుడైతే మీరు ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నారు దాన్ని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూన్ సర్క్యూట్ ఈస్ మేడ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. అండర్ దట్ కండిషన్ ట్యూన్ సర్క్యూట్ ఆఫర్స్ ఏ వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ టు ది ఇన్పుట్ సిగ్నల్. అది మీకు ఎల్సీ నెట్వర్క్స్ తో కూడా వస్తుంది. నెక్స్ట్ లైన్ చూడండి. as a result of this large output appears across the tuned circuits as shown in figure. లార్జ్ అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే మీకు పీక్ వోల్టేజ్ ఏదైతే ఎక్కువ వస్తుందో అదే మనకు లార్జ్ అపియర్ వోల్టేజ్. పీక్ కర్వ్ వచ్చింది చూస్తారా, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ పార్ట్ అనమాట. లార్జ్ వోల్టేజ్ అపియర్స్ అని చెప్పాము. స్మాల్ సిగ్నల్ దగ్గర సడన్ గా రైజ్ అవుతుంది. The impedance of tuned circuit is maximum at a resonance and it is equals to the L/CR. అంటే ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ ఇంపెడెన్స్ తీసుకున్నట్టయితే కనుక L/CR వస్తుంది. R = V/I ఈక్వేషన్ ఎలా వస్తుంది దాని మోడల్ అనమాట. అవి ఇంపెడెన్స్ డెరివేషన్ లో తెలుస్తుంది మీకు. అది సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్ డెరివేషన్ ఇంపెడెన్స్ అనేది దీని ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇది. ఓకే, ఇంపెడెన్స్ ట్యూన్ సర్క్యూట్ ఈజ్ మాక్సిమం at the resonance and it is equals to the L/CR. Therefore, voltage gain of amplifier at this frequency is maximum. A peak voltage ఏదైతే అయిందో దానికి maximum voltage వస్తుంది. And the voltage gain at the frequencies away from the resonance decreases. సో అటు ఇటు కూడా మీకు గెయిన్ ఎలాగ డిక్రీజ్ అయితే రెజొనెన్స్ కండిషన్స్ లో కూడా ఆ రెజొనెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సిన్స్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ట్యూన్ సర్క్యూట్ at this frequency decreases. ఓకేనండి, ద బ్యాండ్విడ్త్ ఆఫ్ ద యాంప్లిఫైర్ ఈస్ గివెన్ బై VW = F2 - F1. ఇది యాజ్ యూజువల్ యాంప్లిఫైర్ ఎలాగైతే బ్యాండ్విడ్త్ చేస్తామో అదే డ్యూరేషన్ వస్తుంది. అనాలిసిస్ వస్తాయి ఇవి. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు F0/Q అనేది కూడా ఈక్వేట్ చేస్తాం. వేర్ F0 ఈస్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, Q ఈజ్ క్వాలిటీ ఫ్యాక్టర్. ఈ Q అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి డెరివేషన్స్ పార్ట్ లో. ఒకవేళ డెరివేషన్ అడిగితే కనుక అనాలిసిస్ సి యాంప్లిఫైర్ ట్యూన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ రీప్లేస్ ది ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్ మోడల్ అది అప్లై చేసి
ఎల్టీసీ నెట్వర్క్ ఉంది కదా, ట్యూన్ సర్క్యూట్ ఉంది కదా, ట్యూన్ సర్క్యూట్ అప్లై చేసుకుని అనాలిసిస్ చేస్తే దాన్ని సింప్లిఫై చేసినప్పుడు బ్యాండ్విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైర్ వస్తుంది, రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ వస్తుంది, క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ క్యూ అనేది వస్తుంది. సో మూడింటికి రిలేషన్ బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు F2/F2 మైనస్ F1, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు F0/Q అనేది కూడా ప్రూవ్ చేస్తాం. ఓకేనండి, ఇది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఇవి. ఒకసారి అనాలిసిస్ పార్ట్ చూద్దాం. డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ నుంచి సార్ చెప్పానన్నారు, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ పీ సెక్షన్ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం. సింపుల్ కాన్సెప్ట్, ఇందులో డిఫికల్టీ ఏముంది, ఆల్మోస్ట్ ఒక యాంప్లిఫైర్ చదువుకుంటే కనుక రిమైనింగ్ డబుల్ ట్యూన్ స్టాగర్ ట్యూన్ కూడా వచ్చేస్తాయి, అలానే ఉంటుంది ఆల్మోస్ట్. డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ చూసారా, అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఎల్సీ నెట్వర్క్ 2 ఇండక్టివ్ కపులింగ్స్ చూసారా, ఆ రెండు కూడా L1 L2 ఇండక్టివ్ లో కపుల్ తీసుకుని కలెక్టర్ ఎక్కడ ఉంటుంది, బట్ అవుట్పుట్ అనేది ఎక్కడ తీసుకుంటాము, ఇండక్టివ్ కపుల్ దగ్గర తీసుకుంటున్నాం అనమాట. అది V0 అబ్జర్వ్ చేస్తారా, అక్రాస్ C2 అని చూస్తారా, సెకండ్ ఎల్సీ నెట్వర్క్ L2 C2 దగ్గర అవుట్పుట్ తీసుకున్నాం. కలెక్టర్ దగ్గర తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ సింగిల్ స్టేజ్ అయిపోతుంది అది. ఓకే, సో ఇక్కడ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్ కాబట్టి 2 ట్యూన్ సర్క్యూట్స్ కప్లింగ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్ ఇది విధంగా ఉంటుంది. దీన్ని మనకి టైట్ కప్లింగ్, క్రిటికల్ కప్లింగ్, లూజ్ కప్లింగ్ అనేవి ఒక 3 ఆర్డర్స్ ఆఫ్ కప్లింగ్ లో డిఫైన్ చేస్తారు. ప్రతిదీ మీకు చెక్ చేస్తే తెలుస్తుంది. ఇది కూడా under the condition of the tuned amplifier circuit, the tuned circuit offers very high impedance, very high impedance to the input signal. ఎప్పుడైతే మనం సిగ్నల్ ఇన్పుట్ అప్లై చేస్తామో then automatically the resonant frequency at the tuned circuit is L1 L2 is made equal to that of the input signal. సేమ్ సింగిల్ ట్యూన్ లానే ఉంటుంది. ఆ కండిషన్స్ లోనే మనకి ట్యూన్ సర్క్యూట్స్ దగ్గర వేరే హై ఇంపిడెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో L1 L2 దాని నుంచి ఇండక్టివ్ కపుల్ ద్వారా ఏమవుతుంది, ఇది అవుట్పుట్ ఫార్మ్ ది ట్యూన్ సర్క్యూట్, సెకండ్ ట్యూన్ సర్క్యూట్ ఇండక్టివ్ కపుల్డ్ కాబట్టి L2 C2 ఆఫ్ ది ట్యూన్ సర్క్యూట్. ఓకే, ఇది కూడా ఏమవుతుందంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో యూజెస్ అనేవి ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్స్ ఇన్ రేడియో టీవీ రిసీవర్స్ అని ఇచ్చారు, గుర్తుందండి అప్లికేషన్స్ లో. ఇంకొక అప్లికేషన్ పాయింట్ ఇచ్చారు చూడండి, డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ వోల్టేజ్ యాంప్లిఫైర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్స్ అండ్ ఇన్ రేడియో అండ్ టీవీ రిసీవర్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు అవి ట్యూన్ సర్క్యూట్స్ కి. సో ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్ లో తీసుకుంటే మనకి టైట్లీ కప్లింగ్, లూజ్ కప్లింగ్, క్రిటికల్ కప్లింగ్ లో ఏమవుతుంది, ఇండివిజువల్ కప్లింగ్స్ అనేది సరే ఈ రెండు కూడా మెర్జ్ అయిపోతాయి, 1 by 1 మెర్జ్ అవుతాయి అవి. తర్వాత లూజ్ కప్లింగ్ అనేటప్పటికి ఇంపిడెన్స్ తగ్గుతుంది. ఓకేనా, F0 అండ్ F0 డాష్ F0 డబుల్ డాష్ అనేవి సింగిల్ ఫ్రీక్వెన్సీ దగ్గర మెర్జ్ అవుతున్నాయి అనమాట అవి. ఇక్కడ టైట్ కప్లింగ్ అనేవి F0 డాష్ F0 డబుల్ డాష్ అని 2 ఆర్డర్ ఆఫ్ ది కప్లింగ్స్ లో ఉంటాయి, రెండు సపరేట్. సో వీటిలో మీకు ఏమవుతుందంటే F0 అండ్ F0 డాష్ రెండు కామన్ గా అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి F0 డాష్ F0 డబుల్ డాష్ అనేవి మెర్జ్ అవుతాయి. ఈ మూడు కూడా మనకి లూజ్ కప్లింగ్ గా యాజ్ పర్ థియరీ కాన్సెప్ట్ చెప్తుంటారు, చూడండి అవి. అలాగే స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ కూడా అబ్జర్వ్ చేయండి. నేను కూడా థియరీ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఆఫ్ ది డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ ఓవర్ సింగిల్ ట్యూన్ కూడా ఇచ్చాము. అలైన్మెంట్ ఆఫ్ ది డబుల్ ట్యూన్ యాంప్లిఫైర్ ఇస్ డిఫికల్ట్. Double tune amplifier circuit is more sensitive to variations in the transistors, capacitive transistors of the capacitances than single tune amplifier అని ఇచ్చారు అవి డిఫరెన్సెస్. స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ లో చూడండి, ఇక్కడ 2 సింగిల్ ట్యూన్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. ఓకేనా, విత్ డిఫరెంట్ సప్లై వోల్టేజెస్. సింగిల్ సప్లై అనుకోండి, సింగిల్ సప్లై దీంట్లో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ లో సింగిల్ వస్తుంది, ఇక్కడ సప్లై వోల్టేజ్ డిఫరెంట్ గా తీసుకుంటాము. బట్ two single stage 2 single tune amplifiers are connected and cascaded through the coupling device. ఓకేనా, ఇక కప్లింగ్ డివైస్ ఇచ్చారు, CC1 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ పార్ట్ రిమైనింగ్ అనేది ఇది ఫస్ట్ స్టేజ్ సింగిల్ ట్యూన్, ఇది సెకండ్ స్టేజ్ సింగిల్ ట్యూన్, బోత్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 2 ట్యూన్ సర్క్యూట్స్ ఇచ్చేస్తున్నాం కాబట్టి దేర్ ఫోర్ స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైర్ ట్యూన్డ్ అట్ స్లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. అది డిఫరెన్స్ అనమాట అవి.
ఆపరేట్ చేసేటప్పుడు రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండదు. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ట్యూన్డ్ అవుతుంది అది. ఇది కూడా నిన్న చెప్పంటారు సార్ అది. ఇందులో ఏబిసి ఇచ్చారు చూసారు, 2 స్టేజ్ యాంప్లిఫైయర్. ఏ కర్వ్ ఈజ్ ద ఫస్ట్ సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. బి ఈజ్ ద సెకండ్ ట్యూన్ యాంప్లిఫైయర్ రెస్పాన్స్. సి ఈజ్ ద మెర్జర్ సర్క్యూట్ అంటే యాంప్లిట్యూడ్ తగ్గుతుంది. F0 డాష్, F02 డాష్ అనేది కార్నర్ ఫ్రీక్వెన్సీ F0 కి తీసుకుంటాం సికి. ఓకేనండి. దాన్ని మనకి మెర్జర్ చేస్తే కనుక స్టాగర్ ట్యూన్ యాంప్లిఫైయర్ కి డిఫరెన్స్ చేస్తారు అవి. కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి. డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ లో బ్యాండ్విడ్త్ ఆఫ్ n స్టేజ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాండ్విడ్త్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2^1/n-1 అనేది డబుల్ ట్యూన్ యాంప్లిఫైయర్ డెరివేషన్ పార్ట్ వస్తుంది. ఇది నేను డెరైవ్ చేసుకుంటారు. ఓకే, సో థియరీ పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోండి అవి. సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్స్ డెరివేషన్స్ ఒకసారి చూద్దాం, అనాలిసిస్ పార్ట్. మీకు సి యాంప్లిఫైయర్ హై ఫ్రీక్వెన్సీ మోడల్ ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి అది తెలుస్తుంటే కనుక మీకు ఇవి ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. అనాలిసిస్ ఆఫ్ ది సింగిల్ ట్యూన్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్. ఓకేనండి. చూడండి, సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ కనెక్ట్ చేసాం లెఫ్ట్ సైడ్. దీని అనాలిసిస్ లో ఫ్రీక్వెన్సీ మోడల్ కన్వర్ట్ చేసుకున్నారు అవి. ఇది సింగిల్ ట్యూన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. దీని నుంచి ఏమి అనాలిసిస్ చేస్తాము? బ్యాండ్విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్, నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. బ్యాండ్విడ్త్ చేస్తాము, క్వాలిటీ ఫ్యాక్టర్, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. F0 సింప్లిఫై చేసాం సార్. బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు F2 మైనస్ F1 అని, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు F0/Q అని. ఇందులో డెరివేషన్ ద్వారా దీని నుంచి డిఫరెన్స్ చేయొచ్చు. ఓకేనా. ఇది చూడండి, ఇఫ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ది హై ఫ్రీక్వెన్సీ మోడల్ కండిషన్ ఇది, దెన్ ఈక్వల్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నారు. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ మోడల్లో దీన్ని ట్రాన్సిస్టర్ రీప్లేస్ చేశారు. ఇన్పుట్ సోర్స్ ఏమన్నాయి చూడండి. ఇన్పుట్ సైడ్, ఇక్కడ ఇన్పుట్ సైడ్ VS RS యాజ్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ ప్లేస్ ఈ పార్ట్ అంతా కూడా మీకు ట్రాన్సిస్టర్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ సైడ్ లో తీసుకుంటే LC నెట్వర్క్ ఉంది. అయితే కలెక్టర్ టెర్మినల్, ఇది ఎమిటర్, బేస్, కలెక్టర్. హై ఫ్రీక్వెన్సీలో బేస్ ఎలా తీసుకున్నాము? B అండ్ B డాష్ తీసుకుంటాం. 2 ఇంటర్ రేషియో జంక్షన్స్ తీసుకుంటాం అవి. అవుట్పుట్ కలెక్టర్ సైడ్. కలెక్టర్ దగ్గర కలెక్టర్ LC నెట్వర్క్ అప్లై చేస్తాం కాబట్టి ఈ కలెక్టర్ టెర్మినల్ దగ్గర చూడండి, C అనేదాన్ని C డాష్ రిప్రజెంట్ చేశారు. ఓకేనా. LCR ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ LCR నెట్వర్క్ అనేది ఒక రెసిస్టెన్స్ కూడా యాడ్ చేస్తాం. L అండ్ R సిరీస్, ప్యారలల్ వచ్చేసి C. సో ఇక్కడ కాంబినేషన్స్ L R అనేది సిరీస్ కాబట్టి L R సిరీస్ విత్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ది C డాష్, ఈ పార్ట్. సో ఇది ఈ పత్రం ఏమవుతుంది? ట్యూన్ సర్క్యూట్ అయింది సార్ అవుట్పుట్ సైడ్ అట్ ది కలెక్టర్ టెర్మినల్. అండ్ లోడ్ రెసిస్టెన్స్ అనేది మనకి RL డాష్ కూడా తీసుకున్నాం. RI డాష్ RI అంటే దీని అవుట్పుట్ మనకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది నెక్స్ట్ స్టేజ్ ఇన్పుట్ కనెక్ట్ చేసినప్పుడు దానికి నెక్స్ట్ స్టేజ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? లెట్ R డాష్. ట్రాన్సిస్టర్ నెక్స్ట్ స్టేజ్ లో మనకి తీసుకున్నప్పుడు ఎక్స్టెన్షన్ తర్వాత RI డాష్ గా తీసుకున్నారు. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ది నెక్స్ట్ స్టేజ్. ఓకే, అవుట్పుట్ ఈజ్ V0. ఇది అవుట్పుట్ సైడ్ సరిపోయింది. మరి ఇన్పుట్ సైడ్ ట్రాన్సిస్టర్ లెవెల్లో చూడండి, ఈ పార్ట్ మొత్తం కూడా రీప్లేస్ ద ట్రాన్సిస్టర్ విత్ హై ఫ్రీక్వెన్సీ మోడల్. హై ఫ్రీక్వెన్సీలో ఏమి వస్తున్నాయి గుర్తుందా? చూడండి, RB డాష్, RB డాష్ ఈ, CB డాష్ ఈ, VB డాష్ ఇన్పుట్ సైడ్, CB డాష్ టాప్ సైడ్, RB డాష్ C టాప్ సైడ్, GM ఇంటూ VB డాష్ ఈ రైట్ సైడ్ పార్ట్, GCE కండక్టెన్స్. ఓకే, అవుట్పుట్ కండక్టెన్స్. ఈ పార్ట్ మొత్తం ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ హై ఫ్రీక్వెన్సీ. అదే లో ఫ్రీక్వెన్సీగా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇన్పుట్ సైడ్ HRE, HR ఇంటూ V0, అవుట్పుట్ సైడ్ HF ఇంటూ IB అండ్ 1/HOE. ఇవి 4 పారామీటర్స్, HI, HR, HF, H0. హై ఫ్రీక్వెన్సీలో ఈ విధంగా మనం డెరైవ్ చేసుకున్నాం ఫస్ట్ లో. ఓకేనా. ఇప్పుడు అది దీనికి ఇంప్లిమెంట్ చేసుకుని ఈక్వల్ సర్క్యూట్ సింప్లిఫై చేస్తారు చూడండి సార్. ప్రీవియస్ సర్క్యూట్స్ కూడా స్టడీ చేయండి అమ్మ. అవి అనాలిసిస్ అడుగుతూ ఉంటున్నారు ఒకసారి. అప్పుడు అనాలిసిస్ అడిగినప్పుడు వదిలేయకోకుండా
అటెంప్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, బై యూజింగ్ మిల్లర్స్ థీరం. మిల్లర్స్ థీరం అప్లై చేసిన గుర్తుంది కదా, C1 C2 ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ గెయిన్. ఓకే, ఇన్పుట్ సైడ్ C1, అవుట్పుట్ సైడ్ C2. ఇది మిల్లర్స్ థీరం. ఇన్పుట్ సైడ్ హెచ్ పారామీటర్ మోడల్స్ మనకు తీసుకున్నప్పుడు C1 ఇన్పుట్ సైడ్ తీసుకున్న గుర్తుందో, C1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వోల్టేజ్ గెయిన్ 1 మైనస్ AV అండ్ C2 ఈక్వల్స్ టు 1 మైనస్ 1/AV అంత సప్లై చేసాము డెరివేషన్ పార్ట్ లో. ఇది C2. సో అవి మిల్లర్స్ థీరం ఎఫెక్ట్స్ నుంచి అప్లై చేసిన ఈక్వలెంట్ సర్క్యూట్స్, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అంటాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి చూడండి. బిఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఆర్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఆర్బి డాష్ ఆర్బి బి డాష్, ఆర్ఎస్ సిబి డాష్ బిబి డాష్, ఇదంతా కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ రాశారు C1 వాల్యూ, సిబి డాష్ ఆఫ్ A-1 మైనస్ ఏ మీన్స్ ఏబి. C1 ఈజ్ ద, ఇక్కడ రాస్తాం సిబి డాష్ సి ఆఫ్ 1 మైనస్ ఏ. అలాగే C2 అనేది సిబి డాష్ సి ఇంటూ A/1 మైనస్ ఏ. ఓకేనా, 1 మైనస్ 1/A వస్తుంది అన్నమాట ఇందులో. గుర్తుపెట్టుకుని రెండు. అవుట్పుట్ సైడ్ సేమ్ మోడల్ బేసిక్ అంటే ఇక్కడ చేసిన ఏమేమి చేసాము, ఆ కెపాసిటెన్స్ ఈక్వలెంట్ మిల్లర్స్ థీరం యూజ్ చేసుకుని C1 C2 టర్మ్ లో రాశారు. ఓకే, ఇది పార్ట్. రిమైనింగ్ అవుట్పుట్ సైడ్ ఎల్ఆర్ ప్యారలల్ సర్క్యూట్ C డాష్ యాజ్ ఇట్ ఈజ్, RI డాష్ నెక్స్ట్ ఏజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. ఈ కెపాసిటెన్స్ అనేది సిబి డాష్ ఆఫ్ 1/A కానీ, లేదంటే 1 మైనస్ 1/A కానీ అలాగని రాయొచ్చు. చూడండి, A-1/A ఉంది కదా, దీన్ని ఏ సపరేట్ డివైడ్ చేస్తే 1/1 మైనస్ 1/A వస్తుంది ఇక్కడ ఆఫ్ సిబి డాష్ సి. ఇది C2 ఈక్వలెంట్ అనమాట. గుర్తుంది, ఇక్కడ రాశారు అది. సో రిమైనింగ్ రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకు సర్క్యూట్స్ ప్రొవైడ్ చేశారు. దీని అప్లై చేశారు చూడండి. మన కండిషన్స్ ఉంటాయి, కండిషన్ అప్లై చేసుకుని డెరివేషన్ చూడండి. వేర్ C1 C2 ఆర్ యూజింగ్ వైరింగ్ అండ్ capacitances, stray the capacitance if all capacitances are in the input circuits are represented by a single capacitance CI. అన్ని కెపాసిటెన్స్ కలిపి CI గా తీసుకున్నారు. ఇక్కడ CI అనేది ఏముంది చూడండి, ఇక్కడ 5 సర్క్యూట్లు ఈక్వలెంట్ గా తీసుకుంటే దట్ CI ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ కాంబినేషన్స్ కదా, అన్ని కెపాసిటెన్స్ ఇన్పుట్ సైడ్ సిబి డాష్ ఈ ప్లస్ సిబి డాష్ ఆఫ్ 1 మైనస్ ఏ ప్లస్ C1. పైన ఉన్న ఒకసారి సర్క్యూట్ చూస్తే కనుక చూడండి, ఇందులో ఇన్పుట్ సైడ్ కెపాసిటెన్స్ అన్ని కూడా CI గా తీసుకున్నారు. ఇన్పుట్ సైడ్ కెపాసిటెన్స్ అవుటర్ కెపాసిటెన్స్ సి అనుకుంటే తీసుకుంటే 3 కెపాసిటెన్స్ వస్తున్నాయి అక్కడ అవుట్పుట్ సైడ్ లో కూడా. చూపించిన ఇన్పుట్ సైడ్ కెపాసిటెన్సెస్ ఉన్నాయి, సిబి డాష్ ఉంది, సిబి డాష్ 1 మైనస్ ఏ ఉంది, ప్లస్ C1 ఉంది. ఓకే, అలాగే ఈ పార్ట్ తీసుకుంటే కనుక C2 ఉంది, తర్వాత కెపాసిటెన్స్ C డాష్ కెపాసిటెన్స్, 3 కెపాసిటెన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ అంటే C తీసుకున్నారు. అవుట్పుట్ కెపాసిటెన్స్, ఇన్పుట్ కెపాసిటెన్స్ CA తీసుకున్నారు. C కానీ C0 కానీ అలానే తీసుకోవచ్చు అకార్డింగ్ టు ది ఇన్పుట్. విత్ ది 3 అజంప్షన్స్ ద సర్క్యూట్ అబౌవ్ బికమ్స్. ఈ కొన్ని అజంప్షన్స్ తీసుకుంటే ఈ పై వాటిలో నుంచి ఆ సర్క్యూట్ ఎలా రీప్లేస్ అవుతుందో ఇక్కడ రాస్తాను చూడండి, రైట్ సైడ్. ఇఫ్ A ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ 1, ఇది ఫస్ట్ అజంప్షన్. ఈ పైన ఉన్న దాని ప్రకారం ఏజ్ మచ్ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటే ఆర్బి డాష్ సి ఈ పార్ట్ లో తీసుకున్నారు అనుకోండి, ఇన్నట్లో ఏజ్ మచ్ గ్రేటర్ గా తీసుకుంటే కనుక అవుతుంది, ఇది పైన ఉన్న సర్క్యూట్స్ ప్రకారం ఆర్బి డాష్ సి ఇంటూ A/A-1 ఈజ్ ఈక్వల్ టు ఆర్బి డాష్ సి అవుతుంది. పైన ఉన్న సర్క్యూట్ ఎక్కడ ఇచ్చారు చూస్తారు, రెసిస్టెన్స్, దాని కండిషన్స్ అప్లై చేస్తే ఫైనల్ గా ఏ మచ్ గ్రేటర్ దాన్ 1 తీసుకున్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బి డాష్ సి వస్తుంది. ఫస్ట్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ చూడండి, ఆర్బి డాష్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ RI. ఓకేనండి, ఆర్బి డాష్ సి మచ్ గ్రేటర్ దాన్ RI, దెన్ ఆర్బి డాష్ సి ప్యారలల్ RI. ఇక్కడ రెండు వస్తున్నాయి, ఆర్బి డాష్ సి
అండ్ ఆర్ ఇది పార్ట్లో వస్తుంది. అది తీసుకుంటే రిజల్టెంట్ ఈ రెండిట్లో యొక్క రిజల్టెంట్ తీసుకున్నప్పుడు ఆర్ఐగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కండిషన్ చూడండి, ఆర్బి డాష్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్బి డాష్ సి బై ఏను. ఇది రెండిట్లో తీసుకుంటే ఇది ఆర్బి డాష్ సి వస్తుంది. ఈ సర్క్యూట్లో మీకు ఈ 3 టర్మ్స్ కనుక అప్లై చేస్తే దెన్ వీ గాట్ చూడండి ఇక్కడ రాశారు ఈక్వలెంట్. ఇన్పుట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాము. కానీ ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఆర్పి డాష్ ఇక మిగిలిపోయింది, సరిపోయింది ఇక్కడ అది. ఓకేనా. లాస్ట్ సైడ్ జీసీఏ కండక్టెన్స్ వచ్చింది. ఇది ఈ పార్ట్లోకి వచ్చింది. దీని నుంచి మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్స్ లో ద అడ్మిటెన్స్ ఆఫ్ ది ఇండక్టర్ బ్రాంచ్ లో అడ్మిటెన్స్ గా తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఎల్ఆర్ కాంబినేషన్ కదా. ఎల్ ఈజ్ ద ఇమేజినరీ పార్ట్, ఆర్ ఈజ్ ద రియల్ పార్ట్ కాబట్టి అడ్మిటెన్స్ y గా తీసుకున్నాం. రెసిప్రోకల్ టర్మ్, రెసిప్రోకల్ ఆఫ్ ది ఇంపెడెన్స్. సో జెడ్ వాల్యూ అనమాట ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు 1/r ప్లస్ jωL. ఓకేనా. అదే నార్మల్ రెసిస్టెన్స్ లో కనుక తీసుకున్నప్పుడు అడ్మిటెన్స్ లో రెసిస్టెన్స్ లో మోడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్ ప్లస్ jωL వస్తుంది. అడ్మిటెన్స్ తీసుకున్నాం కూడా y ఈజ్ ఈక్వల్ 1/r ప్లస్ jωL. తీసుకుంటే దీన్ని రేషనలైజ్ చేసుకున్నప్పుడు ఓకేనా, డెనోమినేటర్ ఉన్న ఆర్ ప్లస్ jωLని ఆర్ మైనస్ jωLతో మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ చేస్తే ఇది వస్తుంది. ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఈ పార్ట్. ఇక్కడ jωగా మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ చేసాము సింప్లిఫికేషన్ కోసం. సో ఫైనల్ గా దీని నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే 1/RP ప్లస్ 1/jωLP అనేది వస్తుంది ప్యారలల్ కాంబినేషన్స్ లో. నోట్ చేసుకున్నాం అవి. మనకు బ్యాండ్ విడ్త్ క్వాలిటీ ఫ్యాక్టర్ అలా డెరైవ్ చేసి వస్తుంది. ఇక్కడ వేర్ ఆర్పీ ఈజ్ కూడా సమ్ కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నారు. అవి ఆర్పీ ఈజ్ ద ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఆర్ అనేది ఆర్పీగా తీసుకున్నారు. ఎల్పి అనేది ఇమేజినరీ పార్ట్ గా తీసుకున్నారు. గుర్తుందా, ఆర్పి అండ్ ఎల్పి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయమంటున్నారు అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఇండక్టర్ కావాలంటున్నారు. ఇట్ ఈస్ గివెన్ బై Q ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ బై ఆర్. ఓకేనండి. క్వాలిటీ ఫ్యాక్టర్ కావాలంటే ఒమేగా ఎల్ బై ఆర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇండక్టర్ హ్యాస్ ఏ హై క్వాలిటీ ఫ్యాక్టర్ కాబట్టి దెన్ ఒమేగా ఎల్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్ అయి ఉంటే కనుక దేర్ ఫోర్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఆర్పి ఈక్వేషన్ చూస్తారా, ఈ ఒమేగా ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్పి తీసుకుని అప్లై చేస్తే ఓకేనా ఆర్పి అనేది వస్తుంది ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఆర్ అనే. అలాగే ఎల్పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనేది రెండు ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ దెన్ ద సర్క్యూట్ బికమ్స్ ప్రియర్ సర్క్యూట్ నుంచి కనుక దీని నుంచి అప్లై చేస్తే ఇన్పుట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సిఐ అనేది ఒకటి తీసుకున్నాము, కెపాసిటెన్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎల్ ఇండక్టర్ అండ్ ఆర్పి వచ్చేసింది. ఇక్కడ ఎల్ఆర్ కాంబినేషన్ సపరేట్ చేస్తాం. ఓకేనా. అండ్ ఆర్ఐ నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ సర్క్యూట్. సో ఈ మోడిఫికేషన్ చేసిన కూడా సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేయండి. వేర్ జీసీఈ అనేది అవుట్పుట్ ఇంపిడెన్స్ లో తీసుకునేది ఇక్కడ చూడండి. జీసీ అనేది ఎలా తీసుకున్నాము, హెచ్ఓఈ మైనస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిలేషన్, హై ఫ్రీక్వెన్సీ రిలేషన్. జీసీఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఓఈ మైనస్ హెచ్ఆర్డి ఇంటూ జిఎం అనేది ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ హెచ్ఓఈ అవుతుంది. ఓకేనా. అలాగే జీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఓఈ అనేది మనకు అవుట్పుట్ ఇంపిడెన్స్ తోటి రెసిప్రోకల్ టర్మ్ తీసుకుంటే 1/R0 వస్తుంది. బికాస్ హెచ్ఆర్ ఈజ్ వెరీ స్మాల్. నెక్స్ట్ కండిషన్ చూడండి. ఇది హై ఫ్రీక్వెన్సీ తెలిసినప్పుడే అటెంప్ట్ చేయగలరాం అవి. సో బిఫోర్ చాప్టర్ హై ఫ్రీక్వెన్సీ అతను నేర్చుకుని ఉండాలి. టోటల్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎంత వస్తుంది చూద్దాం ఇప్పుడు. చూడండి, టోటల్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది అవుట్పుట్ సర్క్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ ట్రాన్సిస్టర్. ఇట్ ఈజ్ లెట్ ఆర్టీ తీసుకున్నారు. సో ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అవుట్పుట్ సర్క్యూట్ లో మనకు R0 ప్యారలల్ ఆర్పి ప్యారలల్ ఆర్ఐ. టోటల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ లో మనకి ఇది ఆర్టీ అనేది ఆ మూడింటిని కూడా సింప్లిఫై చేసేస్తాం. ఇందులో ప్రీవియస్ సర్క్యూట్లో ఏముంది, R0 ఉంది
ప్యారలల్ రెసొనెన్స్ ఆర్పి సబ్స్టిట్యూట్ చేసాము. ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఆర్ వచ్చాము చూసారా, అది ప్లస్ ఆర్ఐ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ సెకండ్ స్టేజ్. నౌ దాని మొత్తాన్ని కలిపి ఆర్టీగా తీసుకున్నారు. ద సర్క్యూట్ బికమ్స్ అని చెప్పి ఇది రాస్తాము. దీని నుంచి ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఇప్పుడు తీసుకుందాం. సో అవుట్పుట్ వోల్టేజ్ తీసుకోవాలంటే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ GM ఇంటూ VB డాష్ E ఇంటూ Z. ఇక్కడ Z అనేది Z ఈజ్ ద టోటల్ అవుట్పుట్ ఇంపెడెన్స్. అడ్మిటెన్స్ వచ్చినప్పుడు ఆ ఇంపెడెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో అవుట్పుట్ ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ముందు. అవుట్పుట్ ఇంపెడెన్స్ కావాలంటే ముందు అవుట్పుట్ అడ్మిటెన్స్ తీసుకోండి. అవుట్పుట్ అడ్మిటెన్స్ తీసుకున్నప్పుడు అంటే Z కోసం అనమాట ఇది. Z ఈజ్ ఈక్వల్ 1/Y కదా. సో ముందు Y ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి Y ఈజ్ ఈక్వల్ టు 1/RT ప్లస్ ఇండక్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి 1/jωL. ఓకే. ప్లస్ కెపాసిటెన్స్ ప్యారలల్ కాంబినేషన్ వస్తుంది jωC వస్తుంది వైకి. రెసిస్టెన్స్ కి అయితే 1/jωC తీసుకుంటాం, ఇది jωL తీసుకుంటాం, ఇది RT తీసుకుంటాం. సో వైటీ అనేది మనకి ఈజీగా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. దీంట్లో 1/RT కామన్ చేస్తే 1 ప్లస్ రిమైనింగ్ ఇక్కడ RT అనేది మల్టిప్లై చేస్తాం, ఇక్కడ RT అనేది మల్టిప్లై చేస్తాం. ఓకే. 1/RT ఇంటూ RT అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు చూడండి. 1/jωL కదా. ఇక్కడ ω0/ω0 సింప్లిఫికేషన్ కోసం మల్టిప్లై చేశారు. ఇందులో కూడా ω0/ω0 మల్టిప్లై చేస్తాం అంటే అడిషనల్గా. ఎందుకనంటే ద ఎఫెక్టివ్ quality factor of the output circuit as a resonant frequency is defined as QE, effective quality factor QE అన్నాం కదా. Suspectance of the inductance or capacitance by conductance of the RT, అదే డెరివేషన్ పార్ట్. సో QE ఈజ్ ఈక్వల్ టు RT అనేది మనకి డిఫైన్ చేశారు లాస్ట్లో చూడండి. ఆ డెఫినేషన్స్ ప్రకారం now effective quality factor is ఇది ఎఫెక్టివ్ క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు RT బై ఒమేగా ఇంటూ L అనమాట. ω0 ఇంటూ L. ఓకేనా. వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు RT అనేది ఇంతకుముందు ఇందులో సింప్లిఫై చేస్తే సార్ పైన ఉంది. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ω0 ఇంటూ C ఇంటూ RT వస్తుంది. ఇక్కడ ఇప్పుడు Y సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ అడ్మిటెన్స్ Y ఈజ్ ఈక్వల్ టు 1/RT ఆఫ్ ఆ ω0 ఏదైతే అయిందో మనకి Q0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే వచ్చిన ఆన్సర్ అంతా కూడా మనకి ω0 నుంచి Q0 లోకి వచ్చేసినాయి. ఎఫెక్టివ్ QE లోకి వచ్చేసినాయి అవి. క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ది E. సో అవుట్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఇంపెడెన్స్ Z ఈజ్ ఈక్వల్ 1/Y కదా. 1/Y ఈజ్ ఈక్వల్ వచ్చిన టర్మ్ రెసిప్రోకల్ చేయండి. దట్ ఈజ్ RT బై రిమైనింగ్ డెనోమినేటర్ ఫ్యాక్టర్ ఇది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. The fractional frequency derivation is variation in a frequency as a fraction of resonant frequency and expressed by S. So resonant frequency expression S తీసుకుంటే S is equal to omega minus ω0 by ω0. That is equal to omega by ω0 minus 1. ఇది S ఫార్ములా అనమాట. ఇది డెరివేషన్స్ వాటిలో ఫ్రీక్వెన్సీకి వేరియేషన్ తీసుకున్నది ఫార్ములా ఇది. దీని నుంచి తీసుకుంటే 1 ప్లస్ S ఇంటూ ω1 బై ఎంత వస్తుంది. సో అవుట్పుట్ ఇంపెడెన్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే RT బై 1 ప్లస్ J ఇమేజినరీ పార్ట్లో ఇది ఉంది కదా, ఇది ఇంపెడెన్స్ వాల్యూ. చూడండి ఇంపెడెన్స్ వాల్యూ ఇది డెరైవ్ చేస్తాం కదా. సో దీని ప్రకారం యాజ్ టర్మ్ తీసుకుంటే ఇది ఇంత వస్తుంది అనమాట చివరిలో. ఇంటర్ డొమైన్ మోడ్లో వచ్చేస్తుంది అది. సో RT బై 1 ప్లస్ J ఇంటూ QE బై S స్క్వేర్ ప్లస్ TS బై 1 ప్లస్ S. ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ అంటే ఉందాన్ని ఆ ఫంక్షన్ మోడ్లోకి వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. చూడండి పెద్ద డెరివేషన్ ఇది. ఒకవేళ అడిగారంటే కొంచెం ఇందులో కొన్ని ఎలిమినేట్ చేసినా మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు మెన్షన్ చేయండి. అది ఫర్ ఎనీ ఫ్రీక్వెన్సీ
which is equals to the resonant frequency S is very small. ఓకే. సో జెడ్ అనేది సింప్లిఫై చేశారు. ఈ పైన వచ్చిన కండిషన్స్ ప్రకారం ఆర్టీ బై 1 ప్లస్ జేక్యూఈ ఇంటూ 2s ఆఫ్ ఎస్ బై 2 బై ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1. ఓకే. దీని నుంచి సింప్లిఫై చేస్తే ఆర్టీ బై 1 ప్లస్ జే ఇంటూ క్యూ ఇంటూ 2s అనేది వస్తుంది. ఇప్పుడు ఎస్ ఇస్ వెరీ స్మాల్గా తీసుకుంటే ఇప్పుడు అవుట్పుట్కి రండి. దేర్ఫోర్ అవుట్పుట్ ఈక్వేషన్ ఏముంది? V0 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాము? జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వరకు జెడ్ అరైవ్ చేస్తాం. అవుట్పుట్ ఈక్వేషన్ యాజ్ పర్ ద సర్క్యూట్ ఇది కదా, V0 ఈజ్ ఈక్వల్ టు GM ఇంటూ VP డాష్ T ఇంటూ జెడ్ కదా. ఈ జెడ్ అనేది సాల్వ్ చేసాం. ఇప్పుడు జెడ్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ వాల్యూ ఇది కదా, సో ఆర్టీ ప్లస్ జేక్యూ ఇంటూ టీఎస్ వచ్చింది. ఇఫ్ వీ నెగ్లెక్ట్ CI ఫ్రమ్ ద ఇన్పుట్ సర్క్యూట్, దెన్ VB డాష్ అనేది కావాలి కాబట్టి VB డాష్ ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ RB డాష్ ఈ సర్క్యూట్ నుంచి రాసిన ఈక్వేషన్ ఇది ఇన్పుట్ వోల్టేజ్. VB డాష్ ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ RB డాష్ T బై RB డాష్ T ప్లస్ RB B డాష్. ఇప్పుడు CI నెగ్లెక్ట్ చేసినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఈ VB డాష్ని V0లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. చూడండి ఇప్పుడు V0 ఈజ్ ఈక్వల్ ఎంత టర్మ్ ఉంది, దీని నుంచి గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ సాల్వ్ చేయొచ్చు. సో గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ ఈజ్ ఈక్వల్ టు V0 బై VI. V0 VI సింప్లిఫై చేసి మైనస్ GM ఇంటూ VB డాష్ ఇంటూ RT బై RB డాష్ ప్లస్ RBB డాష్ ఇంటూ 1 ప్లస్ JQE 2S. ఇది గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ రేటింగ్ కోసం. సో దీని నుంచి యూజ్ చేసి మనం క్వాలిటీ ఫ్యాక్టర్ కూడా డిఫైన్ చేయొచ్చు. క్వాలిటీ ఫ్యాక్టర్ Q అనేది ఇంకొక పార్ట్ ఉంది అందులో. ఓకేనండి. నౌ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డెరైవ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ కాబట్టి ప్రాక్టికల్‌గా తీసుకుంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ బ్యాండ్ విడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బ్యాండ్ విడ్త్ రిలేటెడ్ ఈక్వల్స్ టు ది ప్రెజెంట్ ఫ్రీక్వెన్సీ F0 బై Q అనేది వస్తుంది. ఆ Q అనేది క్వాలిటీ ఫ్యాక్టర్ నుంచి ఇంకొక టర్మ్ డెరైవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ది సింగిల్ స్టేజ్ యాంప్లిఫైయర్ ఫర్ వోల్టేజ్ గెయిన్. ఓకేనండి. యాంప్లిఫైయర్ మనం గెయిన్ చేస్తున్నాము, ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేసాము. ఇంపిడెన్స్ కూడా అందులోనే ఉంది. ఇంపిడెన్స్‌తో క్వాలిటీ ఫ్యాక్టర్, ఎఫెక్టివ్ క్వాలిటీ ఫ్యాక్టర్‌లో కూడా డెరివేషన్ ఆ ముందానికి ఈక్వేషన్ ఉందో చూసారా? మనకి ఇది Q ఈజ్ ఈక్వల్ టు RT బై ఒమేగా నాట్ ఇంటూ L. ఓకేనా? ఎఫెక్టివ్ క్వాలిటీ ఫ్యాక్టర్‌లో మనకి RT ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే కనుక క్వాలిటీ ఫ్యాక్టర్ వస్తుంది. ఎఫెక్టివ్ క్వాలిటీ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ అనాలిసిస్ పార్ట్ అండి. సిమిలర్లీ దీంట్లాగానే డబుల్ ట్యూన్ యాంప్లిఫైయర్ కూడా ఉంటుంది. ఓకే. చెక్ చేసుకోండి అవి. రైట్. అలాగే కంపారిజన్స్ కూడా అడిగినప్పుడు కంపారిజన్స్ డెఫినేషన్ రాయొచ్చు, సర్క్యూట్స్ రాయొచ్చు, ఆపరేషన్స్ పాయింట్స్ వైజ్ రాయొచ్చు, నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్స్ వైజ్ రాయొచ్చు. ఓకేనండి. అవి ఇవన్నీ కూడా కంపారిజన్స్ మెన్షన్ చేసుకోవచ్చు. ఐటమ్ స్టాప్ హియర్. Is there any more doubts? మండే క్లాస్లో మనకి ఫర్దర్గా ల్యాబ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక చెప్తాను, ఫాలో అవుతారు. కానీ ఇంకా ప్రీవియస్ చాప్టర్లో ఒక రివిజన్కి వచ్చేసరికి దీంతో మీకు కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఈసీఐది రిమైనింగ్ టైం ఉంటే కానీ ఆన్లైన్ క్లాసెస్ చాప్టర్ వైజ్ మీకు ఏమైనా డౌట్స్ రైజ్ చేస్తే వాటి క్లారిఫై చేస్తాము. చాప్టర్ వైజ్ తీసుకుందాం. మండే ఆన్వర్డ్స్ ఏ సెక్షన్ వాళ్ళు ఏ సెక్షన్కి జాయిన్ అవ్వండి, బి సెక్షన్ వాళ్ళు బి సెక్షన్కి జాయిన్ అయిపోండి. ఎవరి సెక్షన్ వాళ్ళే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్ తోటి డిస్కస్ చేయొచ్చు. ఓకేనమ్మా. అలాగే ల్యాబ్ రిలేటెడ్ కూడా మీకు వీటిలోనే మాన్యువల్ ఉంది కదా, మాన్యువల్లోనే మీకు అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థియరీ పార్ట్ వరకు కూడా నేర్చేసుకోండి. టైం ఉండి ప్రాక్టికల్గా చేస్తే ఇట్స్ ఓకే, లేదంటే కనుక సర్క్యూట్ కన్స్ట్రక్షన్ ఇచ్చి వాల్యూస్ ఏ రేంజ్లో వస్తుందో చెప్తే కనుక దాన్ని బట్టి మీకు చేసుకోవచ్చు. 5 క్వశ్చన్స్ కూడా థియరీ రిలేటెడ్ కాబట్టి చక్కగా చదువుకోండి, అందరికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? 210 మెంబర్స్, 215 మెంబర్స్కి 30 మెంబర్స్ ఉన్నారు. మరి అటెండ్ అవ్వాలి. ఓకే అమ్మా. వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ నౌ.